సార్ మెయిన్గా చాలా మంది పేషెంట్స్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ అసలు భయపడుతున్నారు, లేకపోతే అసలు ఎక్కడ చేయించుకోవాలి, ఎలా చేయించుకోవాలి, మెయిన్ ఇష్యూ ఏంది, దాని సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి, ఇవి ఒక్కొక్కటిగా కవర్ చేద్దాం. సో హెయిర్ ట్రాన్స్ప్లాంట్ అంటే పెద్దగా భయపడే సర్జరీ అయితే కాదు. ఇదేంటంటే మనకి చిన్నపాటి మైనర్ సర్జరీ, బట్ లెంతీ సర్జరీ. ఇది లోకల్ అనస్థీషియాలో జరుగుతుంది. సో ఎంటైర్ ప్రాసెస్ ఇట్ సెల్ఫ్ పేషెంట్ కాన్షియస్గా ఉంటాడు, ఓరియంటెడ్గా ఉంటాడు, మాట్లాడుతూ ఉంటాడు. ఇన్ఫ్యాక్ట్ ఈ మైట్ ఈవెన్ టేక్ టాయిలెట్ బ్రేక్, లంచ్ బ్రేక్ ఆర్ స్నాక్ బ్రేక్ డ్యూరింగ్ ద ప్రొసీజర్. సో ప్రొసీజర్ గురించి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. యాజ్ లాంగ్ యాజ్ పేషెంట్ విల్లింగ్గా ఉన్నప్పుడు అండ్ ఆల్సో ప్రాపర్గా క్వాలిఫైడ్ డాక్టర్స్ అయితే డెర్మటాలజిస్ట్ ఆర్ ప్లాస్టిక్ సర్జన్స్ ఆర్ ఎనీ సర్జికల్ ఎక్స్పీరియన్స్డ్ డాక్టర్స్ ఉన్నంత వరకు సర్జరీ ఇట్ సెల్ఫ్ ఈజ్ 99.999% సేఫ్ అండ్ వెరీ రీజనబుల్లీ విత్ మినిమల్ అండ్ జీరో సైడ్ ఎఫెక్ట్స్ ఐ కెన్ సే. సో ప్రాపర్గా క్వాలిఫైడ్ చేసినంత వరకు అయితే. అండ్ ఇంకొకటి ఏంటంటే హెయిర్ ట్రాన్స్ప్లాంట్ వల్ల కూడా ఇంకా ప్రొసీజర్ కాకుండా పోస్ట్ ప్రొసీజర్ లాంగ్ టర్మ్ సీక్వెల్ కూడా చాలా వరకు ఉండవు. పర్టికులర్లీ సెక్షువల్ సైడ్ ఎఫెక్ట్స్ కానీ ఆర్ హెడేక్ లాంటి కానీ ఇట్లాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువగా ఉండవు. సో కండక్టెడ్ మోర్ దెన్ 3,000 surgeries in the span of 9 to 10 years, but we have not seen any patient that is persistent with sexual side effects కానీ or any other long term headache కానీ or other things. So not worry about any surgical or post long term side effects about hair transplant.